అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట. చాలా చక్కగా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఇంతే బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది. సో మీరు కొత్తగా కనుక టైలరింగ్ చేస్తే మాత్రం స్లోగా కుట్టుకోండి. స్లోగా కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి కట్ వర్క్ వచ్చిందండి. అందుకు నేను కటింగ్లోనే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానని చెప్పాను కదా. ఈ హాఫ్ ఇంచ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తానన్నమాట. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత దీని మీద పెట్టేసుకుని ఇలాగ రెండో హ్యాండ్ కూడా అంతే. రెండో హ్యాండ్ కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. చూడండి నేను ఎలాగైతే డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నానో అలాగనమాట. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఒరిజినల్ క్లాత్ ఇలా పెట్టేసుకోండి. దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని కార్నర్కి ఒక కుట్టు వేసుకోండి, లేదంటే హెమ్మింగ్ అనేది చేసుకోండి. మీ ఇష్టం. మీకు కనిపించేస్తుంది కుట్టు అంటే మీరు హెమ్మింగ్ చేసుకోండి. లేదు పర్లేదు అనుకుంటే ఇలాగ నేను చూపించినట్టు కుట్టు వేసేసుకోండి. మీకు కట్ వర్క్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసే ముందు లైనింగ్ని జాయిన్ చేసుకుందాము. సైడ్కి నాకు అతుకులు పడుతుందండి. సైడ్కి అతుకులు పడతాయి కాబట్టి ఆ అతుకుల కోసం నేను సైడ్కి కట్ చేసిన పీస్ని నేను జాయిన్ చేస్తానన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇక్కడ ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత దీని మీద ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా నీట్గా ఇలా కట్ చేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. అంటే ఫస్ట్ హ్యాండ్ దగ్గర ఈక్వల్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేశాను. హ్యాండ్కే జాయిన్ చేయలేదు, ఎందుకంటే మనం ఇలాగా పైనుంచి కుట్టేసుకుంటే సరిపోతుంది కదా. అందుకు నేను జాయిన్ చేయలేదన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రెండో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఇలా చక్కగా నీట్గా పెట్టేసుకుని కుట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా జాయిన్ చేసేసుకోండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఈ సైడ్ కూడా ఇలాగ స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ కూడా కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు రెండో మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా, వెనకాల వచ్చేసి బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అని. ఇలాగా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా షోల్డర్కి తిన్నగా రావాలన్నమాట. ఆ తర్వాత చంక దగ్గర నుంచి మెయిన్ డాట్లోకి కలిపేయాలన్నమాట. చంక దగ్గర నుంచి మెయిన్ డాట్లోకి కలిపేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా మెయిన్ డాట్లోకి కలిపేసుకోవాలి ఇలాగా. తర్వాత రెండోది కూడా అంతేనండి. చూసారా చక్కగా వచ్చేసిందో. రెండోది కూడా అంతే. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోండి ఇలాగా. తర్వాత వచ్చేసి చంక దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఈ మిడిల్లో ఒక డాట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. అదే ఫ్రంట్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కోసం ఏమీ తిప్పలు పడాల్సిన అవసరమే లేదు. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ పైన ఇంకో క్లాత్ పెట్టేసుకోండి. చూపిస్తాను. బ్యాక్ పార్ట్ను కూడా నేను గమ్ పెట్టి జాయిన్ చేస్తాను. ఎందుకంటే బాగా పల్చగా ఉంది క్లాత్. అంటే జారిపోయే క్లాత్లా ఉందన్నమాట. మిషన్ మీద కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ రాదు. ఇది చూడండి, నాకు షేప్ బెల్ట్ దగ్గర జాయింట్ పడింది.
ఇప్పుడు కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ పైన ఇంకొక వేస్ట్ క్లాత్ అనమాట. అంటే వేస్ట్ క్లాత్ అంటే సేమ్ కలర్ ఉన్నా పర్లేదు, వేరే కలర్ అయినా పర్లేదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా స్ట్రెయిట్గా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి. లైనింగ్ మీదే కుట్టు పడాలి. ఇలాగా లైనింగ్ మీదనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేసుకోండి. నేనేమో ఓవర్లాక్ చేస్తాను. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేకపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ తెలుసు కదా, అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలాగ చక్కగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయండి. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే. ఇలా మెయిన్ డాట్ కూడా పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకుని ఓవర్లాక్ చేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఓవర్లాక్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అంతే. ఇదిగోండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో షేప్ కూడాని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. డాట్స్ వేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకుందాం సైడ్ జాయింట్. మళ్ళీ లేకపోతే మనకి ఎక్కువ తక్కువ వస్తుంది. కొద్దిగా లైట్గా ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఎంత ఎక్కువ వస్తే అంత. మన కింద పట్టి అతకడానికి క్లాత్ కావాలి కదా, అందుకుని అంటే మనకి ఖర్చు కావాలి కదా. ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని నడుము దగ్గర కూడా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కూడా కుట్టేసుకోండి. నేను దానికోసం మళ్ళీ చెప్పను, ఎందుకంటే మామూలుగా మనం బ్లౌజ్లో ఎలా తీసుకుంటాం. కాజా పట్టికి 3 ఇంచులు వెడల్పు ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్. అదే ఉక్సు పట్టికి అయితే 1.5 ఇంచులు లైనింగ్ క్లాత్ తీసుకోవాలన్నమాట. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. పైన పెట్టేసుకుని ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని. ఇప్పుడు ఏం చేయాలంటే మనం నడుము లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తీసేసుకోండి ఇంత. ఇక్కడ కూడా అంతే. కాజా పట్టి వైపుకి ఉక్సు పట్టి వైపుకి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. సో ఇది అయిపోయింది. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి. ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్. ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్స్ని కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోవాలి. మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి, సరిపోతుంది. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేయండి. తర్వాత కొంచెం క్రాస్గా వేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైపింగ్, ఇన్విజిబుల్ పైపింగ్ అండి. ఇది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. హ్యాండ్స్ అనేవి మిడిల్లో పెట్టేసుకుంటాం కదా, ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్ రావాలి. ఇలాగా పాదం ఇంచి డిఫరెన్స్ తోటి కుట్టుకోవాలండి. మళ్ళీ రెండోది కూడా అంతే. ఈ రెండోది కూడా సేమ్ ఇలాగే ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్ రావాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి.
ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత రెండోది కూడా అంతే. ఈ రెండోది కూడా సేమ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. ఇలాగా ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ బ్యాక్. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఒక స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయింది. సైడ్ జాయిన్ చేసేసుకుందాం. ఇంకా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఇచ్చుకోండి. మార్కింగ్ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా, తర్వాత ఇంకొక స్టిచ్, మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్. అయిపోయిందండి. మళ్ళీ ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా ఎడ్జ్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా స్ట్రెయిట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి ఇక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే. ఆల్రెడీ వన్ సైడ్ స్టిచ్ వేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం కుట్టేసుకోవచ్చు. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని తర్వాత ఆర్మ్ లూజ్ కూడా అంతే. ఇలాగ ఆర్మ్ లూజ్ కూడా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా క్రాస్గా చూసేసుకోండి, సరిపోతుంది. ఇలాగా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా తర్వాత మన వైపుకి ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఎడ్జ్ కూడా అంతే. ఎడ్జ్ కూడా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అంతేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.